ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. మనము గత వీడియోలో రాహు కేతువులకు సంబంధించి చాలా వరకు రాశి చక్రంలో ఏ విధంగా వారి ఫలితాలు ఆధారపడి ఉంటాయి, ఏ రాశిలో స్థితి పొందితే ఏ విధమైన ఫలితాలు కలుగుతాయని చర్చించడం జరిగింది. దీనికి సంబంధించి రాహుకు సంబంధించిన మరికొన్ని హిందూ మైథాలజీ ప్రకారము అంటే హిందూ మైథాలజీ అంటే ధర్మశాస్త్ర ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం పురాణ ఇతిహాసాలు అంటారు. వాటి ప్రకారం మరికొన్ని విషయాలు దీని గురించి నేను చర్చించాల్సి ఉంది. రాహువుకు సంబంధించిన ఇప్పుడు జాతక చక్రంలో 9వ స్థానము అంటే దాని ధర్మస్థానం అని కూడా అంటారు. సాధారణంగా పితృస్థానం అని పిలుస్తారు. పితృస్థానము భాగ్యస్థానం అని కూడా అంటారు. దాన్నే ధర్మస్థానం అని కూడా పిలుస్తారు. ఇందులో ఉన్న గ్రహాన్ని బట్టి అంటే ఈ 9వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి వారి యొక్క ఉన్నత విద్య ఏ విధమైన విద్యాయోగం ఉంటుంది అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా వారు మధ్యలోనే చదువు ఆపేస్తారా, లేకుంటే ప్రాథమిక స్థాయిలోనే వారు చదువు కలిగి ఉంటారా, లేకుంటే ఉన్నత విద్య కలిగి ఉంటారా అనే విషయము ఈ 9వ స్థానానికి సంబంధించిన ఆ గ్రహాన్ని బట్టి, 9వ స్థానంలో స్థితి పొందిన గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదేవిధంగా ఉన్నత విద్య, ఒకవేళ ఉన్నత విద్య ఉంటే 9వ స్థానంలో ఏదైనా శుభగ్రహాలు ఉంటే వాటి దశాంత దశల్లో లేదా ఆ 9వ స్థానంలో ఉన్న గ్రహానికి సంబంధించిన అధిపతి దశాంత దశలో అయినా కూడా ఈ ఉన్నత విద్యా యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఈ 9వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఈ విషయాలు ఆధారపడి ఒక వ్యక్తి యొక్క అంటే ఇతర దేశాల్లో చదువుకుంటారా, లేకుంటే స్వదేశంలోనే స్వదేశంలోనే చదువుకుంటారా, లేకుంటే ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే యోగం కలిగి ఉంటారా అనేది ఈ 9వ స్థానాధిపతి ఏ రాశిలో స్థితి పొందినాడు లేదా 9వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క దాన ధర్మ గుణాలు, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక తత్వము, దైవభక్తి, తండ్రి తాతలకు సంబంధించిన విషయాలు అంటే వారి యొక్క దానగుణము, వంశ ప్రతిష్ట, కీర్తి ప్రతిష్టలు, తర్వాత వారి నుంచి వచ్చే వారసత్వ సంపదలు, వారి యొక్క ఔదార్యము అంటే ఏ విధమైన దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఆచరించారు తాత ముత్తాతలు అనే విషయాలు కూడా తెలుస్తాయి. వారసత్వ సంపద ఏమైనా ఉంటే దాని విషయం కూడా తెలుస్తుంది. అదేవిధంగా పుణ్యక్షేత్ర దర్శనము, దేవాలయ ధర్మశాల నిర్వహణ, దేవాలయాలు నిర్వహించేది, ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడం, దేవాలయాలు నిర్మించేది, వాటి యొక్క బాధ్యతలు నిర్వర్తించేది, ఈ విషయాలన్నీ ఈ 9వ స్థానానికి సంబంధించిన విషయాలు. ఈ స్థానంలో ఒకవేళ రాహు స్థితి పొంది ఉండి ఆ 9వ స్థానాధిపతి సొంత రాశుల్లో కానీ, అదే రాశిలో రాహుతో కలిసిన ఉచ్చస్థితిలో కానీ మిత్ర రాశుల్లో ఉంటే శుభగ్రహమై అప్పుడు పితృకారక విషయాలు, తండ్రికి సంబంధించిన, తాతలకు సంబంధించిన విషయాలు, ఆచార సాంప్రదాయాల విషయాలు వంటివి పాటించకపోయే అవకాశం ఉంటుంది. కొంత నాస్తికత్వం కూడా ఉంటుంది. తర్వాత ఒకవేళ భాగ్యాధిపతి 9వ స్థానాధిపతి 9వ స్థానానికి సంబంధించిన ఆధిపత్యం గల గ్రహము నీచ స్థితిలో కానీ, అస్తంగత దోషంలో కానీ ఉంటే, ఏదైనా పాపగ్రహాలతో శనితో కానీ ఇటువంటి కేతు గ్రహం రాహుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు, నీచ స్థితిలో ఉండి శత్రుక్షేత్రాలు ఉన్నప్పుడు నాస్తికత్వం కలిగి ఉంటారు. చిన్నతనంలోనే తండ్రి దూరం అయి ఉంటారు, లేదా తండ్రితో వైరం కలిగి ఉంటారు. తండ్రి యొక్క అనుకూలతలు వారికి ఉండకపోవచ్చు. సాధ్యమైనందుకు తండ్రి యొక్క అనుకూలతలు వారికి ఉండవు. సో మొత్తం మీద రాహువు
ఒక నీడ లాంటి మాయాశక్తి అని చెప్పవచ్చు. ఎవరి జాతకంలోనైనా శుభగ్రహాలైన 1, 5, 9 స్థానాధిపతులు అంటే లగ్న, పంచమ, భాగ్యాధిపతులు అంటారు. ఆ స్థానాధిపతులు సొంత రాశుల్లో గాని అంటే స్వక్షేత్రం అంటారు. సొంత రాశిలో గాని ఉచ్చ స్థితిలో గాని ఉంటే రాహు ఇచ్చే దుష్ఫలితాలు చాలా వరకు అరికట్టబడతాయి. ఆ శుభగ్రహాల యొక్క ప్రభావంతో రాహు యొక్క దుష్ఫలితాలు అంతగా కలగకపోవచ్చు. అంతగా కలగవు. పాపగ్రహాలైన శని, కుజ గ్రహాలు ఉపచయ స్థానాలు అంటారు. అంటే 3, 6, 11 స్థానం. ఇటువంటి స్థానంలో శని, అంగారకుడు, రవి ఇటువంటి గ్రహాలు సహజ పాప గ్రహాలు స్థితి పొంది ఉంటే ఒకవేళ ఆ టైంలో రాహు మహర్దశ 18 సంవత్సరాల వరకు 18 సంవత్సరాలు ఉంటుంది రాహు మహర్దశ ఎవరికైనా కానీ. ఆ రాహు మహర్దశలో ఈ పాపగ్రహాలు పాపస్థానంలో ఉండి శుభగ్రహాలు బలంగా స్వక్షేత్రాల్లో కానీ ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టవు. ఒకవేళ రాహుదశ పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. ఒకవేళ పాపగ్రహాలు బలంగా ఉండి శుభగ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఆ రాహు మహర్దశలో ఒకవేళ రాహుతో కలిసి ఉంటే బలహీనంగా ఉండి శుభగ్రహాలు అయిన గురువు, శుక్రగ్రహం, గురు, బుధ, శుక్రగ్రహాలు రాహుతో కలిసి ఉంటే ఒకవేళ సూర్యుడు, చంద్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా అంటే రాహు దశ ఏ విధంగా ఉంటుందంటే అంతులేని కష్ట నష్టాలు కలిగించి రాజులంతటి వారిని కూడా భిక్షకునిగా చేయగలిగే అటువంటి ఫలితాలు ఇవ్వగలడు ఈ రాహు. రాహువుకు మరో పేరు సైంహికేయుడు అని ఒక పేరుంది. రాహు యొక్క పుట్టుపూర్వోత్తరాలు కొద్దిగా విచారిస్తే మనము అతని తల్లి సింహిక, తండ్రి విప్రచిత్తి అని ఒక రాక్షసుడు. సో ఈ సింహిక అనే ఆమెకు రామాయణంలో కూడా ప్రాధాన్యత ఉంది. రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు లంకా నగరానికి పోయే సముద్రంలో ఆ సముద్ర ప్రయాణంలో ఆయన లంకా నగరానికి పోయే సముద్ర ప్రయాణంలో ఆయన హనుమంతుని నీడ సముద్రంలో ఉన్న నీటిపైన పడుతుంది. అప్పుడు ఆ నీడను బంధించడం ద్వారా ఆ సింహిక నీడను బంధించడం ద్వారా వాయువేగంతో వెళ్ళే ఆ హనుమంతుణ్ణి ముందుకు పోనీకుండా చేసింది. అంటే ఆపగలిగింది. కొద్దిసేపు వాయువేగంతో వెళ్తున్న ముందుకు కదలకుండా హనుమంతుని బంధించింది. నీడను బంధించి తద్వారా హనుమంతుణ్ణి ముందుకు సాగకుండా చేయగలిగే సమర్థురాలు ఈమె. ఎవరు? సింహిక. ఈమె హిరణ్యకశపుని కుమార్తె. అంటే ప్రహ్లాదునికి సోదరి అవుతుంది. హిరణ్యకశపుని యొక్క కుమార్తెగా ఇక్కడ తెలిపినారు. తర్వాత ఈ సింహిక కుమారుడైన రాహు తన తల్లి ద్వారా మాయాశక్తుల్ని పొందుతాడు. మాయాశక్తులు అంటే జాతకంలో 1వ స్థానం, 4వ స్థానం కానీ 5వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ రాహువు ఉంటూ అక్కడ ఆ స్థానాధిపతులు బలహీనంగా ఉన్నప్పుడు, ఆ స్థానాధిపతుల యొక్క స్థితి సరిగా లేనప్పుడు భ్రమను, భ్రాంతిని కలిగిస్తాడు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు భ్రమ కలిగిస్తాడు. అదేవిధంగా 9వ స్థానంలో ఉంటే ఒకవేళ రాహువు భాగ్యస్థానంలో ఉండి భాగ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు సర్పదర్శనము, స్వప్నంలో అంటే కళలు కూడా బ్యాడ్ డ్రీమ్స్ వస్తుంటాయి వారికి. చాలా వరకు రాహు మహర్దశ, రాహు అంతర్దశలు తిరిగినప్పుడు రాహులో కేతు అంతర్దశ, కేతు మహర్దశలో రాహు అంతర్దశ ఈ విధంగా ఉన్నప్పుడు ఏదైనా పాపగ్రహాల శని రాహులు కలిసినప్పుడు కానీ అంగారకుడు రాహుతో కలిసినప్పుడు కానీ వాటి పరస్పర దశ అంతర్దశల్లో ఈ విధంగా దుస్వప్నాలు అంటే స్వప్నంలో ఏదో సర్పదర్శనాలు, పాములు కనిపించినట్లు, పాములు వెంటాడినట్లు, లేదా చీకటి గృహాల్లో ఉన్నట్టు తలకిందులుగా వేలాడినట్టు, కళలో శూన్యంలో ఉన్నట్టు, ఆకాశంలో ఏ ఆధారము లేకుండా ఎగురుతున్నట్టు ఇటువంటి భ్రమలను కలిగించే కళలు, ఇటువంటి విషయాలకు సంబంధించిన కళలు మనకు కలిగిస్తాడు ఈ రాహు. సో ఈ రాహు యొక్క కారకత్వాలు ఈ విధంగా ఉంటాయి. రాహువుకు సంబంధించిన దోష పరిహారాలు చర్చించాలనుకుంటే మనం రాహువుకు సంబంధించి రాహుకాల దీపము అని అది శుక్రవారము లేదా మంగళవారం రోజు దుర్గాదేవి అని, లలితాదేవి లేదా చాముండేశ్వరి ఇటువంటి దేవత ఆరాధన చేయడము, ఆ టెంపుల్స్లో ఆ దేవాలయాలకు వెళ్ళి ఇటువంటి దేవతామూర్తులకు నిమ్మ దీపాలు అంటే నిమ్మ పళ్ళు తీసుకొని దాని ముక్కలు 2 ముక్కలుగా చేసి ఆ విధంగా ఒక 6 కానీ 9 కానీ నిమ్మ పళ్ళ ముక్కలు
చేసి ఆ రసం అందులో ఉన్న నిమ్మరసాన్ని తీసేసి ఆవు నెయ్యితో కానీ లేదా అష్టమూలికాయ తైలము ప్యూర్గా ఉండే అష్టమూలికాయ తైలంతో కానీ దీపారాధన చేయడం ద్వారా ఈ రాహుకు సంబంధించిన పీడలు, రాహు యొక్క గ్రహ దోషాలు చాలా వరకు తొలగిపోతాయి. దాంతోపాటు మినుములు అంటారు. మినుములు దానం ఇచ్చినా కూడా మనకు ఇప్పుడు శనివారం కానీ మంగళవారం కానీ ఇటువంటి సందర్భాల్లో మినుములు దానం ఇచ్చినా కూడా రాహు యొక్క దుష్ఫలితాలు, దోష పరిహారాలు, దోషం పరిహారం అవుతుంది. ఇది రాహుకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.